నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ ఎల్ నినో వేళ ఏలేరు ఆయకట్టు డెల్టా రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ధ్యేయం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదలు పరిస్థితి దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రెవెన్యూ, వైద్య, విద్యుత్, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ. కాకినాడ జిల్లాలో 6 నూతన సబ్స్టేషన్ల ఏర్పాటు, లో వోల్టేజ్ నివారణకు హెచ్టీ లైన్లు మరియు పీఎం సూర్యఘర్ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటులో జిల్లాకు ప్రథమ స్థానం. ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గొర్ల ప్రసాద్. సమాజంలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపుమాపేందుకు చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ప్రాజెక్ట్ మేనేజర్ పి దుర్గా భవానీ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకటలక్ష్మి చేతుల మీదుగా ప్రచార కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభతో కలిసి కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం వద్ద పోలవరం ఎడమ కాలువ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. ఈ పరిశీలనలో మంత్రి వెంట ఎస్ఎన్సీ నరసింహమూర్తి, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, పోలవరం ఎస్ఈ యేసుబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ కోట నానిబాబు, ఇరిగేషన్ సిఈ చిన్నబాబు, ఈఈ రామకృష్ణ, శేషగిరి, డిఈ ఆనంద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా దారుణం వేయలేరు కాలంలో రాజా రాజా అయిపోయి మనమే కదా, మీరే కదా ఉన్నది. నేను సైడ్ చూడండి. రెండు నెలల నుంచి లేనిటువంటి పరిస్థితి. నిన్న మొన్న అరకొర వర్షం పడింది. మన ఏలేరు రిజర్వాయర్ అనేది లోకల్ క్యాచ్మెంట్లో ద్వారానే డిజైన్ చేశారు. దానికి లోకల్ క్యాచ్మెంట్లో వర్షాలు వస్తేనే ఏలేరు రిజర్వాయర్ నిండుతుంది. ప్రతి 10-12 సంవత్సరాలకు ఒక్కసారి నిండుతుందని చెప్పి ఇప్పుడు నెహ్రూ గారు చెప్పారు. అటువంటి రిజర్వాయర్కి, అటువంటి ఏలేరు ఆయకట్టుకి ఈవేళ జీవం పోసింది అని అంటే అది పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం. అటువంటి పురుషోత్తం ఎత్తిపోత పథకం లేకపోతే ఈవేళ ఏలేరు రిజర్వాయర్ లో ఒక చుక్క నీరు ఉండదు. అటువంటి పురుషోత్తపట్నం ఎత్తిపోతలు లేకపోతే ఈ రోజు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి ఇప్పుడు మనం చూసినటువంటి నీరు ఒక చుక్క కూడా ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి ఎలినోనో పరిస్థితుల్లో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు అంతా కూడా ఎడారి మాదిరిగా ఉండేది.
అటువంటి ఆయకట్టుకి ఈవేళ నీరు పంపగలుగుతున్నాము అని అంటే అటువంటి పురుషోత్తపట్నాన్ని నిర్మాణం చేసింది ముందు చూపున్నటువంటి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఏలేరు ఆయకట్టుకి ఒక వరం పురుషోత్తపట్నం అంచేత ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడికి గొడ్డల పార్టీ నాయకుడికి ఉన్నటువంటి తేడాను ఈవేళ ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు భవిష్యత్తులో ఏ అవసరాలు వస్తాయో గమనించి అవసరాల్ని ముందుగానే పసిగట్టి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే ఈ పురుషోత్తపట్నం నుంచి వచ్చేటువంటి నీరు లిఫ్ట్. ఇప్పుడు మనం స్టేజ్ 2 దగ్గర ఉన్నాం. ఈ స్టేజ్ 2 లిఫ్ట్ 8 పంపులు పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ 8 పంపులు కూడా 1400 క్యూసెక్కులు ఏలేరు రిజర్వాయర్కి నీరు పంపిస్తూ ఉంది. ఈ 1400 క్యూసెక్కుల నీరు అక్కడ పురుషోత్తపట్నం గోదావరి నుంచి లిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఈ నీరు వస్తూ ఉంది. ఆ పురుషోత్తపట్నం అక్కడ లిఫ్ట్ చేయకపోతే ఈ స్టేజ్ 2 లిఫ్ట్ లేదు, ఏలేరు రిజర్వాయర్లో నీళ్లు లేదు, ఏలేరు ఆయకట్టుకి చుక్కా నీరు లేదు. చేత విజనరీ నాయకుడికి గొడ్డల పార్టీ నాయకుడికి ఉన్నటువంటి తేడాను ఈవేళ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ ద్వారా మీరు ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఎక్కడ ఏ చుక్క నీరున్నా కూడా దాన్ని ఒడిసి బట్టి మీ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి వీళ్ళ నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అందుచేతనే ఇక్కడ ఎవరైతే ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, రెవెన్యూ కానీ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వంతుల వారి విధానాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ రైతులు కూడా పొదుపుగా నీటిని వాడుకోవాల్సినటువంటి అవసరం, రైతులు సహకరించవలసినటువంటి అవసరం. నేను ఎలా బాధ్యతాయుతంగా సంఖలో ఫైల్ ఎట్టుకుని పరిగెడతానో అలాగే మన ఫైల్ తాళ్ళూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి గారు సంఘలో ఫైల్ ఎట్టుకుని వెళ్ళి క్యాబినెట్లో పెట్టించి, క్యాబినెట్లో శాంక్షన్ చేయించి, టెండర్లు పిలిపించి, పనులు చేయించి రేపు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం ఒక పంపును తిప్పుకో అక్కడ ఒక పైప్ లైన్ ద్వారా నీరు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించే పరిస్థితి కల్పించారు. దానికి కూడా ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మన జగ్గంపేట నియోజకవర్గ రైతాంగం తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా రైతాంగం మాత్రం దీని మీద బాధ్యత తీసుకోవాలి. ప్రజాప్రతినిధులుగా మేము కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చైర్మన్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజు కనీసం ఒక 2 గంటలన్నా దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడికి నీరు వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది, ఎక్కడన్నా వేస్ట్ అవుతుందా, లేదు మనం అనుకున్న నిబంధన ప్రకారం జరగటం లేదా అన్న దాని మీద మాత్రం అధికారులతో పాటు ఈ డిస్ట్రిబ్యూటరీ ఏదైతే నీటి సంఘాలు ఉన్నాయో ఈ నీటి సంఘాలు కూడా బాధ్యత తీసుకోగలిగినప్పుడే ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి రేపటి నుంచి ఆ రకంగా వాళ్ళు అడిగింది అక్కడ లేకపోయినా తెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు మనకి. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత నీటి సంఘాల వారిది. ఒక్కో సంఘ ప్రతినిధిని అడుగుతుంటే నాకేం తెలియదు అంటాడు. తెలుసుకోవాలి, అందరూ పుడతా నేర్చుకో, తెలుసుకుని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కడ రేపు మళ్ళీ ఏ చిన్న అవసరం వచ్చినా సరే ఈ పని చెయ్యండి అని ఇక్కడ రైతులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నిడియాదేవితో కలిసి జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరదల ప్రభావాన్ని తగ్గించి ప్రజల ప్రాణ ఆస్తులను కాపాడేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. జిల్లా, మండల స్థాయిలో 24/7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలను గుర్తించి అవసరమైతే ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పడవలు, రెస్క్యూ పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
నీటిపారుదల శాఖ నదులు, కాలువలు, గేట్లు, ఆనకట్టల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ ప్రమాదకర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మొబైల్ వైద్య బృందాలను సిద్ధంగా ఉంచి మందులు, త్రాగునీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని, అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. సో మనకి ఇప్పుడు ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టునైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు వీల్ రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. సో తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clock రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈస్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకి సెంట్రల్ డేటాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం మండలంలో జీ పెద్దపూడి దగ్గర ఆ యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మన మోటరైజ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ విత్ కంట్రోల్డ్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏమిటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్ఎండ్బి, పోలీస్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, డ్రింకింగ్ వాటర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ వీ హ్యావ్ డీటెయిల్స్ మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్ 1 విలేజ్ 1 మండల్లో ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్కి రఫ్లీ అరౌండ్ 32 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అరౌండ్ 6 to 7 మండల్స్ అక్రాస్లో. సో అలా ఈచ్ హ్యాబిటేషన్ వైజ్ కూడా మేము ఆల్రెడీ డేటా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఎవరైతే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నారో ఈ 31 హ్యాబిటేషన్స్లో ఉన్న గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి నియర్ బై సిహెచ్సిస్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మన డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయి, సో సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వస్తే మనకి అరౌండ్ ఒక 6 హ్యాబిటేషన్స్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయి. సో వాటిని భాగంగా మనం ఆల్రెడీ ఆ కన్సర్న్ విలేజెస్కి మొబిలైజ్ చేసి ఆ డ్రింకింగ్ వాటర్ బబుల్స్ అని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 7 to 8 హ్యాబిటేషన్స్ మేజర్గా ఏదైతే ఇంపాక్ట్ అవుతాయో అక్కడికి ఆల్రెడీ మన ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి పీడిఎస్ రైస్ అంతా కూడా ఆ కన్సర్న్ ఫేర్ ప్రైస్ షాప్స్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ బీయింగ్ పెన్షన్ డిస్బర్సల్. సో అలాంటి డిస్బర్సల్ టైంలో కూడా మనకి ఫీల్డ్ ఫంక్షన్స్ అందరూ వెళ్ళినప్పుడు ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా అలాంగ్ విత్ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ జిల్లాలో అందరికి కూడా ఇంటిమేట్ మై రిక్వెస్ట్ ఈజ్ సో కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. సో హై అలర్ట్గా ఉంటారు. అండ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ వెంచర్ ఇన్ టు ద వాటర్స్. సో ఎక్కడైతే మనకి మేజర్గా పంటతో క్రాస్ చేస్తున్నారు, కోటిపల్లి కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, ఇవి మనకి ఇక్కడ సోంపల్లి దగ్గర కొన్ని క్రాస్ చేస్తున్నారు, అవన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ రూట్స్లో మొబిలిటీ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి దాన్ని ఏర్పాటు చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్. ఎక్కడెక్కడైతే మీరు క్రాస్ చేయాలనుకుంటున్నారో కొన్ని డెసిగ్నేటెడ్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ ప్రాపర్గా మ్యాన్ పవర్తో లైఫ్ జాకెట్స్, మోటార్ బోట్స్ పెట్టి స్విమ్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే క్రాస్ చేయండి దయచేసి. ఇఫ్ ద రీజన్ మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము, దానికి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 minutes రెస్పాన్స్ వస్తుంది. అండ్ మండలాల్లో ఆల్రెడీ తహసీల్దార్స్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఫీల్డ్ విజిట్స్ చేయమని చెప్పాము. సో ఈ రోజు రేపు ఒక 3 days వరకు ఆల్మోస్ట్ ఆల్ ద ఎవరికైతే లీవ్స్ అవి ఇచ్చామో అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ 4-5 days వరకు ఎవరికైతే లీవ్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి we asked them to come back. సో అంత అలర్ట్గా ఉన్నారండి. ఇఫ్ అట్ ఆల్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ లెట్ us know. We'll try to resolve.
but all the precautions are done. But by today evening, tomorrow, second level of warning వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా అది ఎస్కలేట్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ ఆన్ ద రెయిన్ఫాల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మహారాష్ట్ర, దాన్ని బట్టి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి 2 సంవత్సరాలలో 6 నూతన విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ ఈడీసీఎల్ ఎస్జీసీ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 సార్లు కాకినాడలో డీఈగా పనిచేయడం జరిగిందని, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఎస్సీగా మరోసారి కాకినాడలో పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఓల్టేజ్ సమస్య లేకుండా కత్తిపూడి, అన్నవరం, తుని మీదుగా కొత్త ఎస్సీ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ ఫీడర్ల విభజన చేయడం జరిగిందని, రైతులకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం వ్యవసాయ లోడ్ను సాధారణ గృహ వినియోగ లోడ్ నుండి వేరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హై అండ్ గృహ వినియోగదారులకు ఆధునిక స్మార్ట్ మీటర్లను అందజేశామన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19,000 టార్గెట్ గాను 9,000 వరకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. నా పేరు ప్రసాద్ అండి. నా పేరు జి ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీపీడీసీఎల్ కాకినాడ. సో కాకినాడ జిల్లా ఇంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కొత్త కాకినాడ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్సీగా నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకుముందు డిఈ కాకినాడగా 2 పర్యాయాలు చేశాను, 2015, 18, 2022, 24. దాని తర్వాత నాకు 24 ఆగస్టులో ప్రమోషన్ వచ్చి కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 1 నెల రోజుల్లోనే మళ్ళీ ఇక్కడికి కాకినాడ జిల్లాకి తొలి ఎస్సీగా మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టాను. ఈ 2 ఇయర్స్ సుమారు ఇక్కడ అప్రాక్సిమేట్గా చేశాను. ఈ 2 ఇయర్స్లో కూడా సుమారు ఒక 6 సబ్స్టేషన్లు, కొత్త సబ్స్టేషన్లు పెట్టాము జిల్లాలో. అలాగే ఒక కొత్త ఈహెచ్టీ సబ్స్టేషన్ హంసవరంలో ట్రాన్స్కో పెట్టిన దానికి లైన్లు వేసి తుని, అన్నవరం, కత్తిపూడి అటుపక్క అన్నీ కూడా సబ్స్టేషన్స్ ఒకే ఫీడర్ మీద 6 సబ్స్టేషన్లు ఉండేవి. అవన్నీ కూడా విడగొట్టి అవి ఒకటి చేసి అటుపక్క అంతా వోల్టేజెస్ కానీ ఇంటరప్షన్స్ కానీ చేసాము. ఇవి కాకుండా సుమారు 300 దాకా కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 200 ట్రాన్స్ఫార్మర్ల దాకా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, అలాగే వేరియస్ సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, స్మార్ట్ మీటర్స్ బిగించడం, అలాగే ఎస్సీ ఎస్టీ హౌసెస్కి సోలార్ ప్లేట్స్ యూనిట్స్ పెట్టడం. మన జిల్లాకి 19,000 టార్గెట్ ఇస్తే ఇప్పటికి ఆల్మోస్ట్ 9,000 దాకా అవి పూర్తి చేశాము. అలాగే పిఎం సూర్యఘర్ పథకంలో మనది ఈపీడీసీఎల్లో ఆంధ్రప్రదేశ్లో మనది నెంబర్ 1గా కాకినాడ జిల్లా ఇప్పటి వరకు ఉన్నది. ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆర్డిఎస్ఎస్ పథకంలో అగ్రికల్చర్ ఫీడర్లు అన్నీ కూడా విడదీయటం, అలాగే ఓవర్లోడెడ్ ఫీడర్లు 47 ఫీడర్లు ఓవర్లోడెడ్ ఫీడర్లు ఉండేవి. అవన్నీ కూడా దాన్ని విభజించి దాన్ని బైఫిర్కేట్ చేసి ఇవన్నీ చేసాము. ఇంతకుముందు పర్యాయాల్లో కూడా కాకినాడ జిల్లాకి చాలా సబ్స్టేషన్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టి, లైన్లు వేసి ఇవన్నీ చేసాము. ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి చేసి యాక్చువల్గా మన పవర్ సప్లై అయితే చాలా స్టెబిలైజ్ చేసాము. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తున్న వెట్టి చాకిరీ వంటి అమానవీయ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ పి. దుర్గా భవానీ పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి సిహెచ్ వెంకటలక్ష్మి చేత ప్రచార కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేంజెస్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్లు గోనమండ రాంబాబు, కె. పుష్పకుమారి, ప్రాజెక్ట్ మేనేజర్ పి. దుర్గా భవానీ మాట్లాడుతూ వెట్టి చాకిరీ నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం కారణంగా
కొందరు ఇప్పటికీ బలవంతపు శ్రమకు గురవుతున్నారని, అలాంటి బాధితులను గుర్తించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించడం ద్వారా వారికి విముక్తి కలిగించవచ్చన్నారు. యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, కార్మికులు, విద్యార్థులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మీడియా సమిష్టిగా కృషి చేసినప్పుడే వెట్టి చాకిరీ నిర్మూలన లక్ష్యం సాకారమవుతుందని దుర్గా భవానీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలంతా ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేసి వెట్టి చాకిరీ లేని సమాజ నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సూరాడ శివ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి జి రాంబాబు, కె సరళకుమారి, ఎం నాగదుర్గ, పి సరోజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు దుర్గా భవాని. నేను చేంజెస్ ఎన్జిఓలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేము పర్టికులర్గా 6 మండలాల్లో ఇక్కడ వర్క్ చేస్తాము. అయితే ఈరోజు వెట్టి చాకరీకి సంబంధించి వచ్చిన నిమిత్తము అవగాహన సదస్సులు పెట్టాలనేసి, ఎవరైతే పనికి తగ్గ వేతనం తీసుకోవట్లేదో, అలాగే నిర్బంధించి ఎవరినైతే పనిలో పెట్టారో దాని విముక్తి నిమిత్తము ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లోనే జరుగుతుంది. పర్టికులర్గా ఈ కాకినాడ డిస్ట్రిక్ట్లో చేంజెస్ ఎన్జిఓలో కె పుష్పకుమారి గారి ఆధ్వర్యంలో, అలాగే రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతుంది. ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఇక్కడ బ్రోచర్స్, అలాగే బ్యానరు మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏవో మేడం వెంకటలక్ష్మి గారు చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఇంకా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతాయి. అంటే ఎవరైతే వెట్టి చాకరీకి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంస్థ ఆదుకుంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఈ సంస్థకి మీరు అన్వయించుకోవచ్చు. ఇది థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామాలలో నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక, పట్టుచీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ BLA1 కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆయా గ్రామాల మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. అనంతరం గ్రామాలలోని ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించి గ్రామ దేవతలకు తొలి చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాలలో మహిళల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు గ్రామంలో 850 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగాపురం సర్పంచ్ గారు మన కంబాల శ్రీనివాసరావు గారిని పూలమాలతో సత్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరూ కూడా కూర్చోవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. నాగాపురం అంటే మంచి చరిత్ర కలిగిన ఊరు. ఈ గ్రామం నుంచి సుమారు 3 ఎమ్మెల్యేలు పనిచేశారంటే మీ గ్రామం ఎంత పనిచేయాలో టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఎన్నో మంచి పనులు చేస్తున్నా మన కంబాల శ్రీనివాసరావు గారు, ఆయన ఏదో మీకు సేవ చేస్తూ వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే దేవుళ్ళ గుళ్ళకి, అలాగే మానవ సేవ హాస్పిటల్కి. భారత్ మాతాకు జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మా అధ్యక్షుడైనటువంటి TVN మాధవ్ గారు ఈ SIR కార్యక్రమానికి, నన్ను ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, పిక్కి నాగేంద్ర ధన్యవాదాలు తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా బంగారు వరలక్ష్మి 4 ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి బంగారు వరలక్ష్మి 1, 2, 3 ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 4 అనేది ఆగస్టు 3-4 తారీఖుల నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం పేరిట దాదాపుగా 11వ తారీఖు నుంచి, జూలై 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎంపిక చేసుకున్న గ్రామాలు కోరుకొండ మండలం, జగ్గంపేట, అలాగే కిర్లంపూడి, తర్వాత గండేపల్లి మండలం, గోకవరం మండలం నుంచి మేము రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, అలాగే పోలవరం నియోజకవర్గాల నుంచి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుంటూ, ఆ గ్రామాల్లో సంపూర్ణంగా పట్టు చీరలు ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా 40,000 పట్టు చీరలు వితరణ చేయడం జరిగింది.
మహిళల యొక్క ఆనందం కానీ, వాళ్ళ ప్రేమ ఆప్యాయత కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయుల పార్టీ. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇస్తున్నప్పటికీ, వరలక్ష్మీదేవి పేరు మీద ఇస్తున్నప్పటికీ, శుక్రవారం పేరిట ఇస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ పట్టు చీరలు ఎవ్వరూ కూడా నిరాకరించకుండా సంతోషంగా వాళ్ళు తీసుకెళ్తున్నారంటే, ఒక పక్కన రాజకీయ పార్టీలను మతాల పేరు విడగొడుతుంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ రోజున అన్ని మతాలని కలుపుకుంటూ ముందుకు సాగిపోతుండే వాళ్ళు ఎంతో ఆనందంగా నా కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. ఇది మాకు నిజంగా గర్వకారణం. ఇదంతా కూడా ఇలాగ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ఆగస్టు 19 వరకు కూడా దాదాపు ఈ సంవత్సరం కూడా 1 కేజీ బంగారాన్ని లక్ష్మీదేవి రూపులుగా, వరలక్ష్మి రూపులుగా మార్చి మేము వితరణ చేయడం జరుగుతుంది. 3 నియోజకవర్గాల్లో పట్టు చీరలు కూడా 40,000 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటే మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో తీసిన టీచర్ల నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు డిఎస్సిలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే, ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనబరచకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ టీచర్లుగా చంద్రబాబు సర్కార్ వందలాది మందిని నియమించేసిందని ఎత్తిచూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతాకాలు గెలవకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు నియామక ప్రక్రియ పూర్తి కాగానే వాటిని రద్దు చేసి కొత్త జీవోలు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 3.5 లక్షల టీచర్ అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అబ్జర్వర్ సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత, దవలూరి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు, మహిళా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్నారు. ప్రధానంగా మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. మొదటి డిమాండు 2025 డిఎస్సి నియామకాలపైన సిబిఐ విచారణ జరిపించాలని గట్టిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరీక్ష లీకేజీ, అక్రమాలు, అన్యాయాలు, నిరుద్యోగులకి దగా చేసిన పని మీద, కార్యక్రమాల మీద బాధ్యత వహిస్తూ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో యువత ఉద్యమించి నీటిపైన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం రగిలితే దానికి తల వంచి అక్కడ మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడెందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించట్లేదని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు కేవలం ప్రసంగాలకి మాత్రమే, సవాళ్ళకి మాత్రమే పరిమితమా, లేదంటే మీకేమైనా బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేసి రాజీనామా చేసే ఉద్దేశం ఉందా అని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. బాధ్యత వహిస్తారా లేదా ఆ శాఖకి మీ తనయుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరేమైనా ఉదాసీన వైఖరితో ముందుకు వెళ్తున్నారా అనేది చెప్పండి, ప్రజల ముందుకు వచ్చని గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగుల్ని దగా చేసి ఏదో పెద్ద సాధించినట్టుగా చెప్పి కనీసం పరీక్ష రాయకుండా, కనీసం ఒక అక్షరం ముక్క పేపర్ మీద పెట్టకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని, పార్టిసిపేటరీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా 2 సార్లు మెరిట్ లిస్ట్ని మార్చి విడుదల చేశారు. మొదట మెరిట్ లిస్ట్ తీసేసి మళ్ళీ రెండోసారి మరొక మెరిట్ లిస్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 421 మందికి విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా నిరుద్యోగులు, అర్హత ఉన్న వాళ్ళు ఏదైతే పరీక్ష రాశారో వారు చాలామంది వివిధ రూపాల్లో అభ్యంతరాలను లేవదీశారు. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా నిరూపించారు. ఆధారాలతో సహా
అక్రమాలు జరిగాయి. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లా టాపర్గా చూపించి మళ్ళీ రెండో మెరిట్ లిస్ట్ వచ్చేటప్పటికి దాన్ని మార్చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగిందనేది కూడా మేము ప్రశ్నించాం. అదేవిధంగా డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతిలో ఉంది, ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది, లీక్ అయిన పేపర్తో ఎంతమంది పరీక్ష రాశారు, ఎంత డబ్బులు చేతులు మారాయనేది ఇవాళకి మీరు విచారణ చేయలే. ఏదో తూతు మంత్రంగా ఒక కేసు కట్టి బెయిల్ ఇచ్చారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు? ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మొదటి ఇచ్చిన జీవో సరే ఇది అనుకుంటే అది రద్దు చేసి మళ్ళీ తర్వాత ఇంకొక జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఇది అక్రమమా కాదా అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు యువత ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే, ఎవరూ ప్రశ్నించకపోతే మీ అరాచకాలకి అంతుండదు, మీ అక్రమాలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది. కాబట్టే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇవాళ క్రీడా సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఈ రకమైన వాతావరణం. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాల వలస ఎమ్మెల్యే గారు టీడీపీకి చెందిన కోన రవికుమార్ ఉంటారు. జూడో అసోసియేషన్కి అధ్యక్షుడిగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తోడలుడు విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు ఉంటారు. జూడో నుంచి 39 మంది, సాఫ్ట్ బాల్ నుంచి 38 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయడం జరిగినాయి. మేము అడుగుతున్నాం, వీళ్ళ ప్రతిభ ఎవడు చూశాడు? ఎప్పుడన్నా వీళ్ళ పేర్లు మేము ఏదన్నా జూడో క్రీడాకారుడిగానో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ మెన్ గానో ఒక్కసారి ఏ పత్రికలోని మేము చూడలేదే గెలిచినట్టుగా, ఏదో విజయాలు సాధించినట్టు మేము ఎక్కడ ఏ ఛానల్లోనే వినలేదే. మరి వీళ్ళందరూ ఎలా అర్హత సాధించారని అడుగుతున్నాం. ఓకే, ఈయన జూడోలో చాలా నిష్ణాతులు అనుకున్నాం. కనీసం ఆయనకి అక్షరాలు వచ్చో లేదో అన్న మీరు పరీక్షించాలి కదా, పరీక్ష పెట్టి. లేదు, ఆయన జూడోలో కాదు సాఫ్ట్ బాల్లో చాలా పెద్ద క్రీడాకారుడు. ఓకే, కనీసం ఆయన తెలుగైనా సరిగా రాయగలుగుతాడో లేదో అన్న మీరు చూడాలి కదా. ఏదీ లేకుండా, పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి మేము చాలా గొప్పగా చేశామని చెప్తారు. ఆ లోకేష్ గారు ఒకరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి చేరువకి వచ్చి ఆయన ఏం చెప్పాడు? నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు వస్తారా అని అడిగాడు. నాతో సైతం అందరం రియాక్ట్ అయ్యాం. బాబు, మేము చర్చకి రెడీ. డేట్ మీరు చెప్తారా మేము చెప్పాలా, టైం మీరు చెప్తారా మేము చెప్పాలా, ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పాలా, దగాపడ్డ నిరుద్యోగ అభ్యర్థులు అందరితో కలిసి వస్తామని చెప్పాం. ఇవాళ వరకు రెస్పాన్స్ లేదు. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని మళ్ళీ వాళ్ళ సొంత బాకా పత్రికలో రాస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సమూజ్జియా? ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్. మీ స్థాయి ఏంటి? మీరు చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, మంత్రి, ఇంతే కదా. మరి నారా లోకేష్ గారి స్థాయికి రావాలంటే మా దగ్గర ఉన్న మాజీ మంత్రులు, లేకపోతే మా దగ్గర ఉన్న మాజీ శాసనసభ్యులు, లేదంటే ఇంకా మీరు కోరుకున్న ఎవరైనా సరే ఎమ్మెల్సీలో ఇంకా నాయకులు వస్తారు. అంత తప్పించి మీరు జగన్ గారిని రమ్మనండి, జగన్ గారు వస్తారు, మీ నాన్నగారిని రమ్మనండి, జగన్ గారు డిస్కషన్కి వస్తారు, మీ నాన్నగారు వస్తారా, సీఎం గారు? ఎందుకు ఇవన్నీ తప్పించుకు తిరిగే కార్యక్రమాలు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. ఇందులో అక్రమాలు జరిగినాయి, మీరు నిజంగా అక్రమాలు జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ నివేదికని బయట పెట్టండి, ఆ నివేదికని ప్రజల ముందు ఉంచండి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వరు, ఒక మంత్రి గారు వివరణ ఇవ్వరు, ఒక ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వరు. ఎవరిస్తారు వివరణ అంటే ఐఏఎస్ అధికారులు ఇప్పిస్తారు. ఏంటి దీంట్లో రహస్యం అని అడుగుతున్నాం మేము. ఇదే కాకుండా వాస్తవాలు ఒప్పుకోకుండా వీళ్ళ నియామకాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన వాస్తవాలు ఒప్పుకోకుండా దబాయింపు సెక్షన్ తప్పించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఇవాళ ఢిల్లీలో ఏం జరిగిందో చూశారు కదా. ప్రజలు ఉద్యమించే పరిస్థితులు వస్తున్నాయి మీ తప్పుల మీద, మీరు చేసే అక్రమాల మీద ప్రజలు నిలదీసే
రోజులు వచ్చినాయని మర్చిపోవద్దు. అందుకే మేము చెప్తున్నాం, మీరు నిజంగా సచ్చీలు అనుకుంటే, మీకు ఏ తప్పు జరగలేదని అనుకుంటే సిబిఐ విచారణ జరిపి ఈలోగా రాజీనామా చేసి సిబిఐలో క్లీన్ చిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు మంత్రిగా రండి, ఎవరికి అభ్యంతరం లేదు. అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఏంటి మీ భయం? మేము అడుగుతున్నాం, చెప్పని. 4 వారాలుగా పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన 1 నెల 1 గ్రామం 4 సందర్శనల కార్యక్రమం అందిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం ఇచ్చే దిశగా అధికారులు కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయంలో వరుసగా 4వ వారం 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాడా చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పాడా ఏపీడీ వసంత మాధవి, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి వాసుదేవరావు ఇతర అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు, అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 1 నియోజకవర్గం చొప్పున 4 సార్లు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గత 3 వారాలుగా నమోదైన అర్జీలకు సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్తో పాటు స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద ప్రతి ఒక్క శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దానితో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ ను ప్రతి ఒక్క సిబ్బంది సీరియస్ గా తీసుకుని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారి పనితీరు ఉండాలని స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, గొల్లప్రోలు కమిషనర్ దివిజా సంపతి, పిఠాపురం నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల ఒక నియోజకవర్గం తీసుకొని 4 సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో మనం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 4వ వారం పిఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పెటిషన్స్ అన్నీ కూడా పకడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలు అన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనం స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నామో ఆ కేపీఐస్ మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనం పరిష్కారం చేయడం జరుగుతుంది.
స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధి బారిన పడిన చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్ తీసుకురావాలని చేయూత రవి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎంఏ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడిన పిల్లలను రక్షించేందుకు కోట్ల రూపాయల్లో ఖర్చవుతుందని, సకాలంలో స్పందించడం, ఖరీదైన వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓ ఆర్గనైజేషన్లు కొంత నిధులను సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్ తీసుకురావాలని కోరారు. కాకినాడకు చెందిన మోజెస్ రాహుల్, వైష్ణవ్ బినాల్ను రక్షించాలని వారు కోరారు. అనంతరం జంపన రవీంద్ర మాట్లాడుతూ ఈ చిన్నారులు కండరాల బలహీనత, తల నిలపలేకపోవడం తదితర ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు. ఖరీదైన వైద్యం కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చాయని, అదేవిధంగా ప్రభుత్వం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, సతీష్, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎంఏ పిల్లల కోసం ప్రభుత్వ స్కీము తీసుకురావాలి. ఎస్ఎంఏ పిల్లలను ఒక పోరాటాన్ని చేయడానికి మరి అఖిల్ లోహిత్, అలాగే కాకినాడ రాజేష్, ఊపిరి ఫౌండేషన్ మరి ముందుకు వచ్చి ఎస్ఎంఏ బారిన పడిన కాకినాడలో ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో చిన్న ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సింగిల్ మస్కులర్ ఆటోనమీ, అంటే వెన్నెముక అలాగే ఏదైతే ఎముకలు ఉన్నాయో అది పనిచేయకుండా కనీసం లెగలేని పరిస్థితిలో ఎంతకాలం జీవిస్తారో తెలియని పిల్లల కోసం ఈ పోరాటం. ఇది గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో పునర్విక అనే ఒక పాప కోసం రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఆ పాపను బతికించుకోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా మరి లోకేష్ గారు స్పందించి ఆ ఇంజెక్షన్ అంటే చేయించడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో భాగంగానే మరి లోకేష్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ పునర్విక అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తాం, తక్షణమే మేము ఇంజెక్షన్ చేయడానికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ రోజున గవర్నమెంట్ స్పందించకపోతే అనేక అనర్థాలు జరిగే పరిస్థితి ఉంది. క్లౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల సొమ్ముని పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేసి రోడ్ల మీద రూపాయి దండి మరి ఆ పిల్లలకి చేరాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నం చేస్తుంటే అది ఈ మధ్యన తప్పుదోవ పట్టినట్టు మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రభుత్వం స్పందించి క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా ఉండి ఆ ఫండ్ రైజింగ్ని ప్రభుత్వం ద్వారా మేము ఎవరైతే ఈ మధ్యవర్తిత్వంలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫండ్ రైజింగ్ చేసి ప్రభుత్వానికి అందించే ప్రక్రియను మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు ఉన్నారో వారికి ప్రయారిటీ వైజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏదైతే ఉన్నాయో ఒక 6 నెలలు 3 నెలలు చేయించిన ఇంజక్షన్లు చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారికి ముందుగా స్పందించి మరి ఈ రోజున కాకినాడలో చూసుకున్నట్లయితే మరి మోజెస్ రాయల్ అలాగే బెన్నల్ ఇద్దరు కూడా మన కాకినాడ చెందిన వ్యక్తులు. వీరు కూడా ఇలా తల్లిదండ్రులు మధ్యతరగతి వ్యక్తులు కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ పిల్లలకి అందించే కార్యక్రమం చేయొచ్చు. మరి అలాంటి చిన్నారులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ రోజున యువత, మరి కాకినాడలో ఉన్న యువత, స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి త్వరలో లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ చిన్నారుల యొక్క ప్రాణాలని కాపాడుకోవడం మా బాధ్యతే కాదు, ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ విధంగా తెలియజేస్తూ మరి చేయూత సంస్థ తరఫున ఎటువంటి కార్యక్రమం పిలిపించినా సరే మరి ఇలాంటి ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులకి మేము అండగా నిలుస్తాం. త్వరలోనే దీన్ని ఒక రిలే నిరాదీక్ష కింద కూడా మార్చిపోతున్నాం. తల్లిదండ్రులు ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడ్డారో కేవలం కాకినాడ కాదు రాష్ట్రంలో ఉన్న ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రవర్మ అండి. ఈరోజు మాది ఊపిరి ఫౌండేషన్ అండి. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎంఏ మీద అవగాహన కలిగించి, అదేవిధంగా ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలని వారి దృష్టికి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని వాళ్ళకి అందించేలాగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఎంఏని నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అనే కాన్సెప్ట్తో 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇలా ఎస్ఎంఏ బారిన పడిన పిల్లల్ని ఎన్రోల్ చేయించి మా ఈ ఎన్జిఓస్ సహాయం, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ సహాయం ఏమైనా కావాలంటే మా వంతు సహాయం మేము అందించి, ఎందుకంటే ఇప్పుడు పునర్విక లాంటి ఒకళ్ళు ఇద్దరు రికగ్నైజ్డ్ అయిన వాళ్ళకి మాత్రమే సహాయం ఉంటుందండి. మిగతా వాళ్ళు చాలామంది పునర్విక లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరికీ కూడా సమానంగా ఈ యొక్క స్కీమ్స్ కానీ, ఈ యొక్క ఫండింగ్ కానీ
చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి, మిస్లీడ్స్ కూడా అవుతున్నాయి. దానివల్ల ఇచ్చే దాతలు వెనకాడుతున్నారు, వీడియో చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వెనకాడుతున్నారు. దానివల్ల చాలామంది సహాయం అందవలసిన వాళ్ళు వెనకబడి ఉన్నారండి. దీనికి ప్రభుత్వం ఏదైనా స్కీమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వానికి డైరెక్ట్గా దాతలు డొనేట్ చేసేలాగా దానికి ఏమైనా సహాయం కావాలంటే కాకినాడలో సుమారు ఒక 80 NGOలు ఉన్నాయండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా సంఘాలు ఉన్నాయండి. మేము అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటాము. అలాగే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి కావాల్సిన వీడియోలు అవి చేయడం కానీ ఫండ్ రైజ్ చేయడం కానీ చేస్తారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ద్వారా వెళ్తే బాగుంటుందని మా ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ ఏమైనా కొత్తగా స్కీమ్ తీసుకొచ్చి SME పిల్లలని అందరినీ అందులో ఎన్రోల్ చేయాలని కోరుకున్నామని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు, ముఖ్యంగా మీడియా వాళ్ళకి కృతజ్ఞతలండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ విషయాన్ని పైదాకా చేరితే ఇది ఎంతో కొంత విప్లవానికి దారితీస్తుందండి. అదేవిధంగా దీనికి ముఖ్య కారణం ఏంటంటే తమ్ముడు రాజేష్ అలాగే అఖిల్ లోహిత్ వీళ్ళిద్దరే పూనుకొని ఈ కార్యక్రమం ముందు నడిపించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇచ్చిన చేయూత రవికుమార్ గారికి, సిఐ గారికి అందరికీ కూడా మీడియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.